వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ షో. 2024లో తెలంగాణలో ఎవ్వరూ మర్చిపోని అంశం ఏదైనా ఉంది అంటే అది సినీ ఇండస్ట్రీనే. తెలుగు ఇండస్ట్రీ గతంలో ఎప్పుడూ లేనంత అపవాదును ఎదుర్కొంది 2024లోనే. రేవంత్ పాలనలో జరిగిన ఈ ఘటన రాబోయే రోజుల్లోనూ ఇండస్ట్రీకి ఒక డైరెక్షన్లా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయబోయి ఇండస్ట్రీ పెద్దలే బ్లేమ్ అయ్యారనేటువంటి టాక్ దాదాపుగా స్థిరపడిపోయింది. ఎందుకంటే ఒక వ్యక్తి చేసిన తప్పిదం వల్ల యావత్ ఇండస్ట్రీ తలదించుకోవాల్సి వచ్చిందని తెలుగు ఇండస్ట్రీ పెద్ద తలకాయలే వ్యాఖ్యానించాయి. ఈ చేదు జ్ఞాపకాన్ని తెలుగు ఇండస్ట్రీ మరిచిపోదామన్నా మర్చిపోవడం కష్టమేమో. ఇరుకున పడిన తెలుగు ఇండస్ట్రీ 2024లో ఇండస్ట్రీకి దారుణ పరాభవం. ఇప్పుడు చేస్తుందేంటి, రేపు చేయాల్సిందేంటి? తెలుగు సినీ ఇండస్ట్రీ గతంలో ఎన్నడూ లేని భారీ కుదుపులకు గురైంది. 2024 సంవత్సరం దాదాపుగా ఇండస్ట్రీలో మర్చిపోలేని ఓ అధ్యాయమే. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన రేవంత్ సర్కార్ ముందుగా అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ మీద గురిపెట్టింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ హైడ్రాను ప్రారంభించిన నెల తిరగకుండానే ఎన్ కన్వెన్షన్ ను కూల్చేశారు. దీంతో కేవలం సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలోనూ ఇది సంచలనం రేపింది. మాధాపూర్ తుమ్మిడిగుంటలోని 3 ఎకరాల స్థలాన్ని నిబంధనలు అతిక్రమించి ఆక్రమించారని ఆరోపిస్తూ హైడ్రా అధికారులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుమార్తె నిశ్చితార్థం వేడుక సైతం ఇందులోనే జరగడం విశేషం. రికార్డుల ప్రకారం తుమ్మిడిగుంట జలాశయం 29 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఎన్ కన్వెన్షన్ ప్రధాన కట్టడాన్ని 2010లో నిర్మించారు. 10 ఎకరాల్లో ఉన్న ఈ ఫంక్షన్ హాల్ కు సంబంధించి 3 ఎకరాల 10 గుంటాలను కబ్జా చేశారనేది ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ లో చిన్న స్థాయి వీఐపీ నుంచి బడా బాబుల వరకు ఎవరిట్లో ఏ వేడుక జరిగినా ఎన్ కన్వెన్షన్ లోనే నిర్వహిస్తారు. సకాల హంగులతో ఉన్న ఈ కన్వెన్షన్ హాల్ ద్వారా నాగార్జున కొన్ని కోట్లలో ఆదాయం ఆర్జించారని చెప్తారు. ఇక నాగార్జున తర్వాత పలువురు రాజకీయ నాయకుల కట్టడాలు, విద్యా సంస్థలకు కూడా హైడ్రా నోటీసులు పంపించింది. వాటికి కూల్చివేత ముహూర్తం పెడతారని వార్తలు వచ్చాయి. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా బుల్డోజర్లు డ్రైవ్ చేయక తప్పదని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణలోని అనేక మంది ప్రముఖుల గుండెల్లో రైలు పరిగెత్తాయి. ప్రభుత్వంలో ఉన్న పలువురు పెద్దలకు సంబంధించిన అక్రమ కట్టడాలు కూడా జలాశయాల బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, వారు ఢిల్లీకి వెళ్లి రేవంత్ దూకుడును ఆపాల్సిందిగా మొరపెట్టుకున్నారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఏమైందో తెలియదు గాని మొత్తానికి హైడ్రా తన ఆపరేషన్స్ ను సర్దుబాటు చేసుకుంది. హైడ్రా ఏర్పాటయ్యే సమయానికి ఉన్న కట్టడాల జోలికి తాము వెళ్లబోమని, హైడ్రా ఏర్పాటైన తర్వాత కట్టిన అక్రమ కట్టడాల పని పడతామని క్లారిటీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ హైడ్రా ఆపరేషన్ లో బాధితులుగా మిగిలిన వారికి ఎలాంటి న్యాయం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తాయి. అది బీజేపీ, బీఆర్ఎస్ వంటి విపక్షాలకు అద్భుతమైన అస్త్రంగా మారింది. ఇక నాగార్జున ఫ్యామిలీ ఇష్యూపై మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో కాక రాజకీయంగానూ తీవ్రమైన కలకలం రేపాయి. కొన్ని పొరపాట్లు, మరికొన్ని తొందరపాట్లతో చేసిన కమెంట్ల వల్ల నాగార్జున ఫ్యామిలీ పరువు బజార్ పాలైందన్న వ్యాఖ్యలు మిగిల్చాయి. ఈ రకంగా ఈ సంవత్సరం పెనుబాధను నాగార్జున అండ్ ఫ్యామిలీ దిగమింగుకోవాల్సొచ్చింది. మరోవైపు పుష్ప 2 విడుదల బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో తొక్కిసలాటకు దారితీసిన ఘటన విపరీతమైన కలకలం రేపింది. అల్లు అర్జున్ సహా పలువురిపై కేసు పెట్టడం, అరెస్టు చేయడం తెలుగు ఇండస్ట్రీ ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేసిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. తొక్కిసలాట జరిగిన సమయంలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ అనే బాబు అప్పట్నుంచి వెంటిలేటర్ మీదే ఉన్నాడు. అయితే అతను కోలుకుంటున్నాడని, ట్రీట్మెంట్ కు స్పందిస్తున్నాడని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటన జరగడానికి కారణం అల్లు అర్జున్ రావడమేనని, అతను రాకుండా ఉంటే అసలు పరిస్థితే తలెత్తి ఉండేది కాదని సర్వత్రా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ ఘటనలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ రాకతో వివాదం సద్దుమణిగింది. తాను రంగంలోకి దిగి పూర్తిగా సెట్ చేస్తానని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ గాని, రాజకీయ పార్టీల కార్యకర్తలు గాని, మీడియా గాని సమన్వయం పాటించాలని చెబుతూ సీఎం రేవంత్ రెడ్డితో సంప్రదించి 2 వర్గాలను కలిపారు దిల్ రాజు. దీంతో కమాండ్ కంట్రోల్ రూమ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దలంతా సమావేశమయ్యారు. ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు. అయితే ఈ మీటింగ్ లో
సినీ ఇండస్ట్రీకి ముఖ్యమంత్రి కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం విశేషం. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, పర్యావరణం వంటి అంశాలకు సినీ నటులు ప్రమోషన్ చేయాలని, తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించాలని రేవంత్ రెడ్డి సూచించడం విశేషం. అందుకు సినీ పెద్దలంతా అంగీకరించడం ఇందులోని అసలు ట్విస్ట్. కమాండ్ కంట్రోల్ రూమ్ లో నాగార్జున, అల్లు అరవింద్, అర్జున్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు వంటి దాదాపు 40 మంది సినీ ప్రముఖులు హాజరవ్వడం 2 కీలకమైన వ్యవస్థలు పంతం పడితే ప్రభుత్వానిది పైచేయి అవుతుందన్న వ్యాఖ్యలకు దారితీసింది. బహుశా కమాండ్ కంట్రోల్ రూమ్ దృశ్యాలు సినీ చరిత్రలోనే మరపురానివి అంటే అతిశయోక్తి కాదేమో. ఇక బెనిఫిట్ షో రద్దు వంటి నిర్ణయం ఇకపై పెద్ద సినిమాలకు శరఘాతమే అన్న అభిప్రాయాలకు తావిచ్చింది. మరి ఈ ఘటన తర్వాత తెలంగాణలోని కళాకారులకు, నిర్మాతలకు, ఇతర చిన్న సినిమా యజమానులకు ఏమైనా మేలు జరిగే నిర్ణయాలు వస్తాయా అన్న ఆసక్తి మాత్రం సర్వత్రా నెలకొంది. మరోవైపు పుష్ప ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అటు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంల నుంచి రెస్పాన్స్ రావడం మరో ట్విస్ట్ గా మారింది. తెలుగు ఇండస్ట్రీ ఏపీకి తరలి వస్తే తాము అన్ని ఏర్పాట్లు చేస్తామని, పూర్తి మద్దతిస్తామని, ఈ ప్రతిపాదనకు పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీంతో టాలీవుడ్ దశాదిశ మారుతుందన్న చర్చకు మరింత ఊపిరి పోసింది. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన తర్వాత గతంలో సీఎంగా ఉన్నప్పుడే ఇలాంటి ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ఏపీలో సినిమా షూటింగ్స్ కు సంబంధించి సకల ఏర్పాట్లు చేస్తామని, టూరిజం అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా దీన్ని సానుకూలంగా తీసుకొని ముందుకు రావాలని కోరారు. అప్పట్లో విశాఖలో రామానాయుడు కూడా ఓ స్టూడియో నిర్మాణానికి ముందు చూపుతో పూనుకున్నారు. ఈ నేపథ్యంలో రెండోసారి ఏపీ సీఎంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్న విశ్వాసం ఇప్పుడు ప్రజల్లో మరింత పెరిగింది. అయితే ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ వర్షన్ ఇండస్ట్రీ భవిష్యత్తుపై గాఢంగా చర్చించుకునేలా చేసింది.